రైట్. బాజీ గారు మీరేమనుకుంటున్నారు? మీరు అఫ్కోర్స్ మీరు రేస్లో ఉన్నప్పుడు కూడా మీ టార్గెట్ అధికారం అయితే కాదు, కానీ బట్ మీకు కూడా అటువంటి పరిస్థితి ఉందా? రెబల్స్ థ్రెట్ ఉందా మీకు కూడా? అంటే అఫ్కోర్స్ మీరు అంతా కొన్ని సీట్లు మాత్రమే టార్గెట్గా పెట్టుకున్నారు, కొన్ని అన్నా సాధించగలమని ఒక నమ్మకంతో ఉన్నారు. సో ఇటువంటి నేపథ్యంలో ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఒకవేళ రెబల్స్కి బరిలో దిగితే మీకు ఆ వచ్చే సీట్లు కూడా, వచ్చే ఓట్లు కూడా కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది కదా బాజీ గారు? నమస్కారం అండి అందరికి, ప్యానల్లో సభ్యులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు మా పార్టీకి సంబంధించి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు పెద్దగా రెబల్స్ బెడదా మాకు లేదండి. కొన్ని చోట్ల సీట్లు ఆశించిన వాళ్ళు సీటు రాకపోయేసరికి డిసప్పాయింట్ అయ్యి వస్తే బాగుంటుంది అనుకుని అన్నారు తప్ప రెబల్గా పోటీ చేసి డ్యామేజ్ చేసే పరిస్థితి ఏం లేదంటే కాంప్రమైజ్ అయిపోయి కోఆపరేషన్ చేస్తూ ఉన్నారు మా పార్టీకి సంబంధించి. బాజీ గారు నేనేమంటున్నానంటే అఫ్కోర్స్ మీ పార్టీ నుంచి రెబల్స్ బెడద లేకపోవచ్చు, కానీ వేరే పార్టీ నుంచి అయినా సరే రెబల్స్కి దిగితే ఆ ఓట్లు మీకు పడే ఎన్ని ఓట్లైనా పడవచ్చు, అది తక్కువ ఎక్కువ అని పక్కన పెడితే ఆ పడే ఓట్లలో కూడా ఇంపాక్ట్ చూపే ప్రభావం ఉంటుంది కదా? అఫ్కోర్స్ నిజమండి, కరెక్టేనండి. ఇప్పుడు ఇతర పార్టీల్లో టికెట్లు రాని వాళ్ళు రీసెంట్ గా కూడా మా పార్టీలో జాయిన్ అయ్యారండి. మీరు చూశారు, మీడియాలో వచ్చింది. ఇతర పార్టీల్లో టికెట్లు రాని వాళ్ళు, రెబల్ గా ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో లాస్ట్ మినిట్ లో జాయిన్ అయ్యి బీ ఫార్మ్స్ తీసుకొని నామినేషన్లు వేసింది కూడా మనం చూసామండి. కాకపోతే ఏంటంటే నా అబ్జర్వేషను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కూటమి కానివ్వండి, లేకపోతే అధికార పార్టీ వైసీపీ పార్టీల్లో కానివ్వండి, ఈ రెబల్స్ తోటి చాలా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది రెండు పక్కలు కూడా. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి వైసీపీ పార్టీలో ముందుగానే చాలా సీట్లు స్థానభ్రంశం చేసి ఉన్నారు. ఇక్కడ చాలా ప్రమాదకరమైన అంశం ఏంటంటే స్థానభ్రంశం అయిన వాళ్ళకి అక్కడ ఉన్న స్థానిక కార్యకర్తలు కానివ్వండి, అక్కడ సపోర్ట్ ఎంతవరకు లభిస్తుంది వాళ్ళకి, కొత్తగా అక్కడ పోటీ చేసే వాళ్ళకి అన్నది ప్రశ్నార్థకంగా అయితే ఒక ఆసక్తికరంగా అయితే కనిపిస్తా ఉంది. అయితే ఈ కూటమిలో కూడా రెబల్స్, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో చాలా మంది రెబల్స్ ఉన్నారు, రెబల్స్ గా వేశారు. చాలా మందికి టికెట్లు రాక నిరాశపడి అసంతృప్తితోటి ఉన్నారండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలండి ఈ రెబల్స్ విషయంలో. ఒకటి ఏంటంటే వ్యక్తి ఏదైతే క్యాండిడేట్ ఉన్నాడో క్యాండిడేట్ యొక్క ప్రభావము, క్యాండిడేట్ ఉన్న అక్కడ ఉన్న ప్రతిష్ట, పేరు ప్రఖ్యాతుల వల్ల అతనికి టికెట్ రాకపోతే జరిగే డ్యామేజ్ ఒక రకంగా ఉంటుందండి. కాకపోతే పార్టీ పరంగా పార్టీ క్యాండిడేట్ ఎవరైనా కానీ పార్టీకి ఉన్న పేరు ప్రఖ్యాతులు, పార్టీకి కోసం పనిచేసే, పార్టీకి ఓటింగ్ చేసే పరిస్థితి ఉంటే కనుక ఆ ఫలితాలు వేరే ఉంటాయి. నేను అనుకోవటం ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా తన యొక్క వ్యక్తిగత ఇమేజ్, పార్టీ ఇమేజ్ తో నమ్మకంగానే ఆయన ఇష్టం వచ్చినట్టు క్యాండిడేట్లు మార్చిపడేసి నన్ను చూసి పార్టీ ఇంతకుముందు ప్రభుత్వం చేసిన పనులు చూసి వేస్తారన్న నమ్మకంతో ఆయన ముందుకెళ్లారు. తెలుగుదేశం పార్టీలో మాత్రం ఈ బుజ్జగిస్తూ కార్పొరేట్ పదవులు ఇస్తామనో, లేకపోతే ఎమ్మెల్సీలు ఇస్తామనో, అధికారంలోకి వస్తే మంచి అవకాశాలు కల్పిస్తామనో నచ్చజెప్పి బుజ్జగించి ఏదో రకంగా పెద్ద పెద్ద లీడర్లను కూడా కన్విన్స్ చేసి పక్కన పెట్టారు. కాకపోతే వాళ్ళు క్షేత్రస్థాయిలో రేపు ఎన్నికల టైంలో ఎంతవరకు బీఫారం పొంది పోటీ చేస్తున్న అభ్యర్థులకి సహకరిస్తారు అన్నది కూడా ఆలోచించాల్సిన అంశమేనండి. రైట్. పిఎన్ మూర్తి గారు టీడీపీ నేత పిఎన్ మూర్తి గారు కూడా ఉన్నారు. మూర్తి గారు, కంపారిటివ్ వైసీపీతో పోల్చుకుంటే మీకే కొంచెం రెబల్స్ ఇక్కట్లో రెబల్స్ వల్ల థ్రెట్ మీకే కొంచెం ఎక్కువగా ఉందో కంపారిటివ్ వైసీపీతో పోల్చుకుంటే? ఎందుకంటే మీరు కూటమిగా వస్తున్నారు కాబట్టి ఆబ్వియస్గా మీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది, 3 పార్టీలు ఉండే 3 పార్టీల నుంచి కూడా టికెట్లు ఆశిస్తారు కాబట్టి వాళ్ళలో చాలా వరకు మీరు కొంతమందిని స్పెసిఫై చేశారు, సాటిస్ఫై చేసి పక్కకు పెట్టి మీరు అనుకున్న క్యాండిడేట్కి ఇవ్వగలిగారు మీ కూటమిలో. బట్ ఎక్కువ వైసీపీతో కంపేర్ చేసుకుంటే మీకు రెబల్స్ థ్రెట్ ఎక్కువ ఉండే అవకాశం కనిపిస్తుంది, అవునా కాదా? ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మాది పార్టీని మా అధినేత గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి క్యాండిడేట్లు సెలెక్ట్ చేసే విషయంలో అన్ని రకాల నిర్ణయాలు తీసుకొని ఆచి చూచి క్యాండిడేట్లు పెట్టారు. ఇప్పుడు మాకు రెబల్ బెడద ఉన్నదంటే ఉంటుంది. ఎందుకంటే ఆగిపోయే ట్రైన్, మునిగిపోయిన నడవ ఎవరు ఎక్కరు అంచేత మాకే ఆ కామెంట్ ఉంటుంది. మా పెద్దలందరూ ఆల్రెడీ స్టార్టింగ్ కి ఇప్పటికి బోల్డ్ మంది
ఇండిపెండెంట్కి వెళ్తానో లేకపోతే అలగడమనో అడావిడి చేయడమో పార్టీ అవన్నీ చేశారు. అమాంతాన్ని మా అధినేత నిర్ణయంతోని కొందరు పెద్దలు డీల్ చేసే పద్ధతుల్లోని చాలా వరకు సెట్ బ్యాక్ అయిపోయారు. అందరూ అరాకొర ఉండొచ్చు, పార్టీలు కాకపో ఇండిపెండెంట్లు కూడా మీరు రెబల్స్ లా లెక్క పెట్టడానికి అవ్వదు. అది వేరు. పార్టీ పరంగా మాకు ఎటువంటి నష్టం జరగదు. మేము రేపు పొద్దున్న ఇప్పటికే మా నామినేషన్ పర్వం చూశారు. ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండమైన స్పందన. మూర్తి గారు రెబల్ గా కంటెస్ట్ చేసినా ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేసినా చీలేది మాత్రం ఓట్లే కదా. ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఆ పార్టీ క్యాండిడేట్ నుంచి, ఆ పార్టీ నుంచి తొలగిన వ్యక్తి మీద, ఆ పార్టీ మీదే పడుతుంది. అవునా కదా? మేము ఇంకా సమయం ఉంది. వాళ్ళందరూ మా పార్టీకి ముఖ్యులు అనుకున్న వాళ్ళు ఎవరు రేపు ఎన్ని పోటీల్లోని ఉండరు. మాకు పూర్తి విశ్వాసం ఉంది. అరాకొర ఉన్న పార్టీని ఎంత మంచి లేకపోతే పార్టీ అవని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ ఇచ్చిన వాళ్ళే పరిగణలోకి ప్రజలు తీసుకుంటారు, కానీ మిగతా విషయాలు పరిగణలో తీసుకోరు. ఇవాళ మా నామినేషన్లతోనే మా విజయం ఖాయమైపోయే పరిస్థితి కనబడుతుంది. నిన్న మా విశాఖ వెస్ట్ లో మా గణబాబు నామినేషన్ వేశాడు. బ్రహ్మాండమైన స్పందన, ఆ జన సమూహం అయిపోయింది. ఎందుకంటే ఆ జనాల్లోని క్యాండిడేట్ కొంత, జనాల్లోని స్పందన కొంత. ఇవాళ చోడవరం నేను పరిశీలకుడిగా చోడవరం నామినేషన్కి వెళ్ళాను. ఇవాళ ఒకదాంట్లో ఒకటి పోటీ పడే విధంగా నామినేషన్లు జరుగుతున్నాయి. ఇది మాకు అంతా శుభసూచకమే. మూర్తి గారు ఆఫ్ కోర్స్ ఖచ్చితంగా అంటే 29వ తేదీ వరకు ఉపశమన గడువు ఉంది. ఈ లోపల మీరు వారిని ఏదో విధంగా మాట్లాడి ఏదో విధంగా స్పెసిఫై చేసి పక్కన పెడితే ఖచ్చితంగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇన్ కేసు అవ్వకపోతే ఏంటంటే మీకు చాలా చాలా ఫ్రెషెస్గా మీరు ఎన్నికలు తీసుకున్నారు కాబట్టి కొంత ఇంపాక్ట్, అతని వల్ల ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. లేదండి, అది అరాకొర మనం లెక్కల్లో ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. అందులో పోటీ చేస్తారు, ఆశిస్తారు. పోటీ ఉన్నంత మాత్రం మాకు నష్టం జరిగే అవకాశాలు ఏమాత్రం లేవు. ఎందుకంటే రేపు అధికారంలోకి వచ్చే పార్టీ మాది. కార్పొరేషన్లో లేకపోతే ఎమ్మెల్సీయో మరొకటో ఇచ్చి వాళ్ళు బొజ్జగించి లైన్లో తెచ్చుకుంటున్నారు. చాలా ఏరియాలు చూశారు. మా మిత్రులు జనసేనకి ఇచ్చిన నియోజకవర్గాలు కూడా భారీ అడావిడి చేశారు. ఈ రోజు ఏం లేదు, అంతా చాలా సందర్భాలు ఉన్నాయి. మీరు మూర్తి గారు మీరు గుర్తించారో లేదో, చాలా సందర్భాలు ఉన్నాయి. విధంగా ఇండిపెండెంట్ నిలబడ్డ వాళ్ళు, రెబల్ గా నిలబడ్డ వ్యక్తులు గెలిచిన సందర్భాలు ఎక్కడో. ఎందుకు మీ పార్టీ పిఠాపురం పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నట్టు వర్మ 2014 భారీ మెజారిటీతో గెలిచారు ఇండిపెండెంట్ గా. అంతకుముందు ఆ మంచి కృష్ణమోహన్ కూడా చీరాల్లో గెలిచారు. అవునా కదా? అవునండి, అవును. అంటే అప్పటికి ఇప్పటికి పరిస్థితి ఏంటంటే ఇవాళ ఒక దుష్టుడి పరిపాలన మనంతా ఉన్నాం. ఇవాళ చిన్న చిన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కాలే పొయ్యిలోని పడలేరు వీళ్ళంతా. మా మండే పొయ్యిలోని పడలేరు. ఎందుకని బాధ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన వర్మ గారే స్టార్టింగ్ లో బోల్డ్ ఆయన బాధ అనిపించో మరొకటి ఆడవిడ గట్టిగా చేశారు. పార్టీ ఆఫీస్ మీద కూడా వెళ్ళారు. ఆయన పెద్ద మనసుతో, పార్టీ మీద గౌరవంతో పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఇవాళ కలిసిమెలిసి పనిచేస్తున్నారు. ఓకే, అంచేత మాకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం జరగదండి. వచ్చేది తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుంది. ఆ సంగతి తెలుసు. పోటీ పడిన వాళ్ళు కూడా ఏవో అదృష్టాన్ని పరీక్షించుకుందామని ప్రయత్నం చేసి ఉండొచ్చు గాక. ఏదేమైనా విజయం తెలుగుదేశం వైపే ఉన్నారు ప్రజలు. చూద్దాం, మార్పు లేదు.